ఆల్రెడీ చెప్పాను. ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనేది బాడీ యొక్క బిహేవియర్ని ఫైండ్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుందని ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాబ్లం ఏంటంటే చూడండి ఒకసారి స్ప్రింగ్ ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి ఒక ఎలిమెంట్ ఎలా ఉంది, మిమ్మల్ని ఎలా అడుగుతారంటే సో ఎలా అడుగుతారు క్వశ్చన్స్, ఇలాంటి ఒక ప్రాబ్లం ఒకటి అడుగుతాడు. ప్రాబ్లం ఏంటంటే ఎలాగ స్ప్రింగ్ 3 స్ప్రింగ్స్ ఉన్నాయి, K1 స్టిఫ్నెస్ K1, K2 అండ్ K3. ఓకేనా? ఫస్ట్ దాని యొక్క స్టిఫ్నెస్ 100 Nm, సెకండ్ దాని యొక్క వచ్చేసి 200 Nm, అండ్ థర్డ్ వచ్చేసి 100 Nm. సో ఎలా ఉంది ప్రాబ్లం? ఒక స్ప్రింగ్ ప్రాబ్లం చూడండి సార్ ఎలా ఉంది. ఒక 2 ఎడ్జెస్ ఫిక్స్ చేసి ఉంది, ఆ రెండింటి మధ్యలో ఒక స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్కి 3 స్ప్రింగ్స్ ఉన్నాయి, ఫస్ట్ స్ప్రింగ్, సెకండ్ స్ప్రింగ్, థర్డ్ స్ప్రింగ్. ఓకేనా? సో ఎలా ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎక్కడో ఒక ప్లేస్లో ఇక్కడ ఒక నోడ్ ఇచ్చాడు, ఇక్కడ P అనే ఫోర్స్ అప్లై అవుతుంది అన్నాడు. అది ఎంత అన్నాడు అంటే 500 న్యూటన్స్. 500 న్యూటన్స్ అంత ఫోర్స్ అనేది ఒక నోడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎంత ఉంది అని అడిగాడు. సెకండ్ వచ్చేసి సెకండ్ వన్ రియాక్షన్ ఫోర్సెస్ ఎంత ఉంది అని అడిగాడు. ఇంకేమో అడగచ్చు, గ్లోబల్ స్టిఫ్నెస్ అని మాట్లాడవచ్చు, లేకపోతే లోకల్ స్టిఫ్నెసెస్ ఎంత ఉన్నదో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, రియాక్షన్ ఫోర్సెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎలాగైనా అడగచ్చు, డిఫ్లెక్షన్స్ ఎన్ని ఉన్నాయో అని అడగచ్చు. ఫస్ట్ డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎంత ఉందని అడుగుతాడు, సెకండ్ రియాక్షన్ ఫోర్సెస్ అడుగుతాడు, థర్డ్ వచ్చేసి డిఫ్లెక్షన్ అడగచ్చు. సో వీటన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకేనా? చూడండి ఒకసారి మనం ఫస్ట్ దీన్ని స్టెప్ 1 వచ్చేసి దీన్ని డిస్క్రెడైజ్ చేయాలి. డిస్క్రెడైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో ఈ ప్రాబ్లమ్స్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ కింద, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయాలి. దీన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ కింద, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద. చూడండి ఒకసారి ఫస్ట్ స్టెప్ వచ్చి డిస్క్రెడైజేషన్. ఇది ఎలిమెంట్ రాయాలి, ఇక్కడ నోడ్స్ రాయాలి. ఫస్ట్ ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, నోడ్స్ కింద డివైడ్ చేయాలి. 1 2 3 4. ఓకే, ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 1 2 3 అండ్ 4 నోడ్స్ ఉన్నాయి. 4 నోడ్స్ ఉన్నాయి. 1 2 3 అండ్ 4 నోడ్స్ ఉన్నాయి. చెప్పండి, నోడ్స్ ఎలా ఇవ్వాలంటే ఎక్కడైతే ఫిక్స్ చేసి ఉంటుందో అక్కడ ఇవ్వాలి, ఎక్కడైతే వేరియేషన్ ఉంటుందో ఓకేనా అక్కడ ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఎక్కడైతే లోడ్ పడుతుందో అక్కడ కూడా నోడ్స్ కింద లోడ్ అనేది ఎక్కడ పడుతుందో అక్కడ కూడా నోడ్స్ ఇవ్వాలన్నమాట. 1 2 3 4 మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ 4 నోడ్స్ ఉన్నాయి. సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఏమి వచ్చిందంటే 4x4 వచ్చింది. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 4 into 4 వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ నోడ్స్ ని డివైడ్ చేయాలి. 4 నోడ్స్ ని డివైడ్ చేసాం. ఇప్పుడు ఎలిమెంట్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏ నోడ్ ఉంది? ఇది
1 2 3 1 కి 2 కి ఉంది. సో అందుకనే 1 2 నోడ్స్ 1 2 కి ఫస్ట్ ఎలిమెంట్ ఉంది. సెకండ్ ఎలిమెంట్ దేని మీద ఉంది? సెకండ్ ఎలిమెంట్ 3 2 3. అలాగే థర్డ్ ఎలిమెంట్ ఎందులో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 3 and 4. 3 and 4 4 నోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే మ్యాట్రిక్స్ కూడా చెప్పాను ఆల్రెడీ 4 క్రాస్ 4 వచ్చింది. అలాగే ఇది చూడండి ఒకసారి స్టెప్ ఏంటి? స్టెప్ 1 డిస్క్రిటైజ్ చేసాం కదా. ఎన్ని ఇచ్చిన ప్రాబ్లం ఎన్ని డిస్క్రిటైజ్ 3 ఎలిమెంట్స్ కింద చేసాం, 4 నోడ్స్ కింద చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కింద దీన్ని డివైడ్ చేయాలి. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్, సెకండ్ లోకల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ చెప్పండి. ఫస్ట్ K1 ఏంటి? ఫస్ట్ మ్యాట్రిక్స్ K1 చూడండి ఒకసారి అలా రాయొచ్చు. ఫస్ట్ దాని స్టిఫ్నెస్ K1 -K1 -K1 K1. ఓకేనా? అలాగే సెకండ్ K2 ఏమవుతుంది? K2 -K2 -K2 K2. అలాగే థర్డ్ K3 వచ్చింది. అంటే ఫస్ట్ దాని యొక్క స్టిఫ్నెస్, సెకండ్ దాని యొక్క స్టిఫ్నెస్, థర్డ్ దాని యొక్క స్టిఫ్నెస్. ఇవి లోకల్ స్టిఫ్నెసెస్ గుర్తుపెట్టుకోండి. K3 -K3 -K3 K3. ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ దాని యొక్క స్టిఫ్నెస్ లోకల్ స్టిఫ్నెస్, సెకండ్ దాని యొక్క లోకల్ స్టిఫ్నెస్, థర్డ్ దాని యొక్క లోకల్ స్టిఫ్నెసెస్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత గ్లోబల్ స్టిఫ్నెస్ రాస్తాను చూడండి ఒకసారి. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ చేసే ముందు చూడండి ఒకసారి. ఇట్ ఈస్ K1 అనేది ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 1 to 2. ఫస్ట్ నోడ్కి సెకండ్ నోడ్కి ఉంది కాబట్టి 1 2. ఓకేనా? సెకండ్ది 2కి 3 2కి 3. థర్డ్ ఎలిమెంట్ 3కి 4 డివైడ్ చేసాను చూడండి ఒకసారి. చాలా క్లియర్గా డివైడ్ చేశాను. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1 to 2 కనుకనే 1 to 1 2. సెకండ్ ఎలిమెంట్ ఏమో 2 to 3 2 3 2 3. థర్డ్ ఎలిమెంట్ ఏమో 3కి 4 క్రాస్. సో చూడండి ఒకసారి. నేను గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎంత ఉంటుందని చెప్పాను? ఇవి లోకల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్సెస్. వీటన్నిటిని యూజ్ చేసి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాయాలి. అంటే K is equal to K1 plus K2 plus K3 చేయాలి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు చూడవచ్చు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? 1 cross 1. నేను చెప్పాను ఆల్రెడీ. ఇట్ ఈస్ 1 2 3 4 1 2 3 and 4. 1 cross 1 అంటే 1 cross 1 అంటే 1 cross 1 ఒక K1. సో K1 ఎలా రాయాలి అర్థమైందా? నెక్స్ట్ 1 cross 2 అంటే 1 cross 2 అంటే -K1 అర్థమైంది చెప్పింది. ప్రతి దాంట్లో 4 ఉండదు 3 ఉండదు. 1 cross 3 లేదు కదా. 1 cross 3 లేదు. 1 cross 2 ఉంది కానీ 1 cross 3 లేదు. సో 1 cross 3 ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే 1 cross 4 కూడా లేదు. 1 cross 4 ఉంది ఎక్కడ? 2 cross 2 ఉంది, 3 cross 3 ఉంది, 3 cross 4 ఉంది. సో 1 cross 4 లేదు. సో 1 cross 4 లేదు కాబట్టి ఇది తీసేయాల్సి వచ్చింది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ 2 ఫస్ట్ కాలం, సెకండ్ రోలో ఫస్ట్ కాలం -K1 నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ కాలం ఇక్కడ ఉంది K1, ఇక్కడ కూడా ఉంచుకోవచ్చు. సెకండ్ రోలో సెకండ్ కాలం K2 ప్లస్ K2. అర్థం చెప్పింది. ఇక్కడ రెండు మ్యాట్రిక్స్ 2 మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది 2 cross 2 ఇక్కడ ఉంది 2 cross 2 K1 ఇక్కడ
2 cross 2 k2 ఇక్కడ అంటే k1 plus k2. నెక్స్ట్ 2 cross 3 ఇది ఈ మ్యాట్రిక్స్ లో ఉంది. 2 cross 3 minus k2 అలాగే 2 cross 4 ఇందులో లేదు 2 cross 4 0. అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలమ్ సో ఇందులో థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లేదు, దీనిలో థర్డ్ కాలమ్ ఫస్ట్ లేదు, దీనిలో థర్డ్ కాలమ్ ఫస్ట్ లేదు. సో ఇట్ ఈస్ 0. ఓకేనా. థర్డ్ క్రాస్ 2 3 cross 2 ఇందులో 3 cross 2 ఉండడానికి ఆస్కారం లేదు, బికాస్ 1 2 2 ఇస్ మ్యాట్రిక్స్. ఓకేనా. సో దీంట్లో చూడండి 3 cross 2 ఇక్కడ చూడండి 3 cross 2 minus k2 అలాగే 3 cross 3 ఇక్కడ ఉంది, 3 cross 3 ఇక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ 3 cross 3 k2, ఇక్కడ 3 cross 3 k3. సో k2 plus k3 నెక్స్ట్ 3 cross 4. సో 3 cross 4 ఇక్కడ మైనస్ k3 ఉంది, ఓకే. నెక్స్ట్ 4 cross 1 ఇక్కడ లేదు, ఇక్కడ ఎలా చూసుకోవాలి అర్థమైందా? 4 చూసుకోవడం 1 చూసుకోవడం. 4 cross 2 సో లేదు కాబట్టి 0. ఓకేనా. 4 cross 2 కూడా ఇందులోనే లేదు. సో 4 cross 2 0. నెక్స్ట్ 4 cross 3 ఇక్కడ చూడండి ఒకసారి. 4 cross 3 minus k3 అలాగే ఇందులో చూడండి ఒకసారి 4 cross 4 ఎంత ఉంది k3. సో ఇది గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. దీన్ని గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటారు. వీటినేమో లోకల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే ఈచ్ ఎలిమెంట్కి ఒక స్టిఫ్నెస్, దీనికి స్టిఫ్నెస్ అర్థమైందా? సో ఇది లోకల్ ఇదన్నింటినీ కలిపి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే. సో ఇది వచ్చిన తర్వాత వచ్చేసింది గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఇప్పుడు స్టెప్ 3. ఓకేనా. అప్లై reaction forces, global reaction forces. Global reaction forces అంటే మనకి ఆల్రెడీ ఎన్ని నోట్స్ ఉన్నాయి? 1 2 3 4 నోట్స్ ఉన్నాయి. సో అందుకని F1 F2 F3 అండ్ F4 అంటే ప్రతి నోడ్ దగ్గర ఒక్కొక్క ఫోర్స్ కాబట్టి F1 F2 F3 అండ్ F4 ఇట్ ఈస్ ఈక్వల్ టు అండ్ రియాక్షన్ ఫోర్సెస్, ఫోర్స్కి రియాక్ట్ అయ్యే ఫోర్సెస్, రియాక్టివ్ ఫోర్సెస్ ఇలా ఆల్రెడీ ఇట్ ఈస్ ఆపోజిట్ టు దిస్ ఫోర్స్ అన్నమాట. సో అలా ఉన్న రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడ R1 ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎలిమెంట్ కాబట్టి ఇట్ ఈస్ 0. ఓకేనా. 0 కాదు. సో R1 ఓకేనా. 2 దగ్గర ఎలాంటి ఫోర్సెస్ అప్లై అవుతుంది కాబట్టి 0. 3 దగ్గర ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది P500. అలాగే 4 దగ్గర R4. సో రియాక్షన్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్, ఎక్కడైతే ఫిక్స్ అయి ఉందో అక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ 4. అప్లై F is equal to P, that is reaction FEA. ఓకేనా. కానీ అప్లై ఈక్వేషన్ ఎలా ఈక్వేషన్ చేస్తాం చూడండి ఒకసారి. మనకి అంటే మన రాయొచ్చు F is equal to KU కింద రాయొచ్చు, KQ అంతే కదా. F is equal to KQ కింద రాయొచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. F అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత, R1 0 500 R1 0 500 and R4 ఇవి టోటల్ 4 ఫోర్సెస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు K matrix
ఓకేనా. కే మ్యాట్రిక్స్ అంటే K1 అంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. K1 ఓకేనా. K1 మైనస్ K1 0 0, అలాగే మైనస్ K1 ప్లస్ K2 మైనస్ K2 0. సో థర్డ్ రో 0 మైనస్ K2 ప్లస్ K3 అండ్ మైనస్ K3. ఓకేనా. అలాగే 0 0 మైనస్ K3 ఇది గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంటూ ప్రతి దాని యొక్క డిఫ్లెక్షన్, నోడ్ యొక్క డిఫ్లెక్షన్. ఇక్కడ Q1 ఉంటుంది, ఇక్కడ Q2 ఉంటుంది, ఇక్కడ Q3 ఉంటుంది, ఇక్కడ Q4 ఉంటుంది. దట్ ఈస్ Q1 Q2 Q3 అండ్ Q4. ఇవి డిఫ్లెక్షన్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే R1 R4 రియాక్షన్ ఫోర్సెస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ ఈచ్ ఎలిమెంట్ దగ్గర డిఫ్లెక్షన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఇది గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సెకండ్ దాని యొక్క ఆన్సర్ చేస్తాను, రిఫ్లెక్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఒకసారి. ఓకేనా. ప్రతి దాని యొక్క చూడండి ఒకసారి. స్టెప్ 5లో మనం అప్లై బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ అప్లై చేస్తాం. అంటే బౌండరీ కండిషన్స్ అప్లై చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే ఫిక్స్ అయి ఉందో ఆ ఎలిమెంట్ని పూర్తిగా రిమూవ్ చేయాలి. ఎక్కడైతే ఫిక్స్ అయి ఉందో ఆ ఎలిమెంట్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి. చూడండి ఒకసారి. ఏ నోడ్ దగ్గర ఫస్ట్ నోడ్ దగ్గర ఫిక్స్ అయి ఉంది. సో ఈ ఎలిమెంట్ కంప్లీట్గా డిలీట్ చేయాలి. దట్ ఈస్ ఆ రోని ఆ కాలమ్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి. అలాగే ఫోర్త్ ఎలిమెంట్ దగ్గర ఫోర్త్ నోడ్ దగ్గర ఫిక్స్ అయి ఉంది. సో ఆ రోని ఆ కాలమ్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి. సో చూడండి ఒకసారి. ఫస్ట్ నోడు సో ఫిక్స్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ నోడు క్యాన్సిల్ చేసింది. అలాగే Q, అలాగే R1. నెక్స్ట్ ప్రతి మ్యాట్రిక్సెస్లో ఫోర్స్ మ్యాట్రిక్సెస్, గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్సెస్, అలాగే డిఫ్లెక్షన్ మ్యాట్రిక్సెస్ మొత్తం 3 మ్యాట్రిక్సెస్లో ఫస్ట్ రోస్ కాలమ్ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ ఇది రో కాబట్టి రో క్యాన్సిల్ చేశాను. సో నెక్స్ట్ ఫోర్త్ దగ్గర కూడా ఫిక్స్ అయి ఉంది. సో అక్కడ ఎలాంటి డిఫ్లెక్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేయండి. సో రిమైనింగ్ మ్యాట్రిసెస్ చూడండి ఒకసారి. రిమూవ్ చేయం. రిమైనింగ్ మ్యాట్రిక్స్ అంటే అప్లై బౌండరీ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? వేరే 0 ఒకటి 500 ఒకటి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 4/4 మ్యాట్రిక్స్ కాస్త 2/2 మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ అయ్యింది. K1 ప్లస్ K2 మైనస్ K2 అలాగే మైనస్ K2 అలాగే K2 ప్లస్ K2. సో ఇలా చేయండి. K2 ప్లస్ K2 ఇంటూ Q2 ఏమొచ్చింది? Q2 అండ్ Q3. ఎందుకు డిలీట్ చేసాము అర్థమైంది ఇక్కడ. ఎందుకు డిలీట్ చేసామంటే ఏదైతే ఫిక్స్డ్ ఎలిమెంట్ ఉన్నాయో ఆ ఫిక్స్డ్ ఎలిమెంట్స్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్ చేసాం. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఈ ఈక్వేషన్ని మనం రాస్తే కానీ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఒకసారి ఎలా వచ్చింది. 0 is equal to ఫస్ట్ ఈక్వేషన్ K1 ప్లస్ K2 ఇంటూ Q2. సో మల్టిప్లై చేస్తే K1 ప్లస్ K2 ఇంటూ Q2 మైనస్ K2 ఇంటూ K3 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? సెకండ్ ఈక్వేషన్ మైనస్ K2 ఇంటూ Q2 అలాగే
ప్లస్ K3 ఇంటూ K3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 500. ఓకే, సో దీన్ని K1 K2 మనం అప్లై చేయాలి. K1 అంటే మనం 100, K2 అంటే మనం 200. అంటే ఇది 100, ఇది 200. సో 100 plus 200 that is 300. Q2 minus K2 అంటే 200 that is 200. K3 is equal to 0. It is equation number 1. దీంట్లో కూడా అప్లై చేయాలి. దీంట్లో అప్లై చేయాల్సిన చూడండి ఒకసారి. మైనస్ K2 Q2 మైనస్ K2 అంటే ఎంత 200 మైనస్ 200 ప్లస్ Q2 ప్లస్ K2 ప్లస్ K3 200 K3 100. సో టోటల్ ఇదేమో 100 200 ఇది 100. సో ఇది 100 ప్లస్ 200 సో 300 into Q3 is equal to 500. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఫ్రమ్. సో దీన్ని మనం గణన చేస్తాం. దీన్ని మళ్ళీ రిజాల్వ్ చేస్తాం. మైనస్ 200 into Q2 it is equal to అంటే ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం చూస్తాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అంటే 1 2 నుంచి మనం రిజాల్వ్ చేస్తాం. చూడండి ఒకసారి 300 Q2. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ నుంచి 300 Q2 minus 200 Q3 is equal to 0. 300 Q2 is equal to 200 Q3. 0 0 cancel అవుతే Q2 it is equal to Q3 2/3 Q3 can write. ఓకే, సో 2/3 అంటే మనకి వాల్యూ తెలిసి చూడండి ఒకసారి. 2/3 చేస్తే 0.66 అంటే Q2 it is equal to 0.66 Q3 అంటే ఈ Q2 ఉన్న ప్లేస్లో 2/3 సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు డైరెక్ట్. ఓకేనా, Q2 is equal to 2/3 వచ్చింది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి చూడండి ఒకసారి. ఈక్వేషన్ చూడండి ఒకసారి. 200 Q2 ప్లస్ 300 Q3 is equal to 500. మన Q2 అంటే ఏం రాయొచ్చు 2/3 అంటే దీన్ని 2/3 Q3 కింద రాయొచ్చు. అంతే కదా. సో రాస్తే కనుక చూడండి ఒకసారి. మైనస్ 200 into 2/3 into Q3 plus 300 into Q3 is equal to 500. Okay, so minus 200 into 200 into 2. Alright, 200 into 2, that is minus 400 Q3 by 3 plus 300 into Q3 is equal to 500. So minus 400 Q3 plus 3 into 300 Q3 is equal to 3 into 500 into right. Okay, so that is LCM చేసి by వచ్చిన 3 ని by పంపించాను into చూడండి ఒకసారి. minus 400 Q3 plus 300 into 3 into 300 900 Q3 it is equal to 3 500 are 500 1500 ఇప్పుడు 400 Q3 ఉంది 900 Q3 ఉంది. సో టోటల్ తీసేస్తే 500 Q3 is equal to 1500 చూడండి ఒకసారి. ఇక్కడ డబల్ జీరో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి
Q3 is equal to 3 times 3. Okay na? సో Q3 వచ్చేసింది. అలాగే Q2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. Q2 అంటే ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. Q2 is equal to 2/3 times of Q3. ఓకేనా? సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2/3 అంటే ఇది యావరేజ్ 3, సో 3 క్యాన్సిల్ అవుతాయి 2 అంటే Q2. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? Q2 Q3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే రిఫ్లెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే Q2 Q3 ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేసి ఇది Q2, ఇది ఇది ఆన్సర్, ఇది కూడా ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పాను? 1 దగ్గర 2 దగ్గర. సో రియాక్షన్ ఫోర్సెస్ 1 దగ్గర 2 దగ్గర మనకి ఈక్వేషన్ అలానే తెలుసు. సో 1 దగ్గర 2 దగ్గర మనం కనుక దీన్ని మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఏ ఈక్వేషన్ వచ్చిందో ఒకసారి R1. సో R1 ఇంటూ ఫస్ట్ దానికి రిఫ్లెక్షన్ 0, సెకండ్ దానికి కూడా 0. ఇది రెండు 0 కాబట్టి R1 K1 ఇంటూ 0 0 మైనస్ K2 ఇంటూ K2 ఇది ఈజ్ ఈక్వల్ టు మైనస్ K2 ఇంటూ Q2. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్. మైనస్ K2 అంటే ఎంత? మైనస్ 200 ఇంటూ K2. K2 ఎంత? 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 400 న్యూటన్స్. ఎక్కడ? R1 దగ్గర. అలాగే R2 దగ్గర ఎంత? R2 ఎలా రాయొచ్చు? ఇట్ ఈస్ ఈక్వల్ టు R2 అంటే ఏంటి? R4 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? మైనస్ K3 టు K2. మైనస్ K3 ఇంటూ K3. సో మైనస్ K3 అంటే ఎంత? మైనస్ 100 ఇంటూ K3 ఎంత? K3 వాల్యూ 3. సో మైనస్ 300 న్యూటన్స్. ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఇది ఆన్సరే, ఇది కూడా ఆన్సర్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఒకసారి. K3 వచ్చిన తర్వాత K2 ఫైండ్ అవుట్ చేసింది. అలాగే R1 దగ్గర రియాక్షన్ ఫైండ్. R1 ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి రిఫ్లెక్షన్ 0 కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాలి. K1 ఇంటూ 0 0 మైనస్ K1 ఇంటూ Q2 మైనస్ K1 ఇంటూ Q2 మైనస్ K1 ఇంటూ Q2 అంటే మైనస్ 100 ఇంటూ 200 దట్ ఈస్ వాల్యూ చేంజ్ అయ్యింది. మైనస్ 100 ఇంటూ 200 న్యూటన్స్. ఓకే? K1 ఇంటూ Q2. సో సెకండ్ R4 ఫైండ్ అవుట్ చేద్దాం. R4 ఇంటూ 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 ఇంటూ 0 0 మైనస్ K3 ఇంటూ Q3 మైనస్ K3 ఇంటూ Q3 మైనస్ K3 ఇంటూ Q3. సో మైనస్ 100 ఇంటూ 3. సో అది 300 వచ్చింది. సో ఇది రెండు రియాక్షన్ ఫోర్సెస్, ఈ రెండు రిఫ్లెక్షన్స్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట.